వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ మెంబర్సు పిఎఫ్ డీలింకు అలానే పిఎఫ్ ఏటీఎం ద్వారా ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, దానికి గల అప్డేట్ని తెలపండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో కానీ మనం గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్లయితే చాలా రకాల వీడియోస్, చాలా రకమైన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో లభిస్తుంది. ఈపీఎఫ్ ఏటీఎం నుండి విత్డ్రాల్ కోసం ముఖ్యంగా చాలామంది అయితే కొందరు ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా ఏటీఎంని అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఏటీఎం మీ ఇంటికి వస్తుంది, ఏటీఎంని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చాలామంది అయితే వీడియో చేశారు. సో దాంతో చాలామంది పిఎఫ్ మెంబర్స్కి ఒక సందేహం వచ్చింది, అసలు ఏ విధంగా మనము పిఎఫ్ని విత్డ్రా చేసుకోవాలి ఏటీఎం నుండి అని. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకు ఏటీఎంకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఒక 1 మంత్ అయింది అప్డేట్ వచ్చి, ఓకేనా. యూపీఐ ద్వారా కానీ ఏటీఎం ద్వారా కానీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనేసి ఈపీఎఫ్ఓ నుండి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరిగింది. కానీ ఒక విషయం మీరు గమనించండి, ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది మనకు వారంలో 3 రోజులు, నెలలో సుమారుగా ఒక 20 డేస్ 15 డేస్ వెబ్సైట్ ఎప్పుడు డౌనే ఉంటుంది. ఇలా డౌన్ ఉన్నప్పుడు ఏటీఎంని ఎక్స్పెక్ట్ చేయడము, లేదంటే యూపీఎఫ్ ద్వారా పిఎఫ్ విత్డ్రాల్ అనేది చాలా కష్టం, ఓకేనా. ఎందుకంటే మనము ఒక ఏటీఎంకి వెళ్ళి మన యొక్క బ్యాంక్ డబ్బులు విత్డ్రా చేయాలంటే బ్యాంక్ సర్వర్ క్లియర్గా ఉండాలి, అలానే అక్కడ ఏటీఎం సర్వర్ కూడా క్లియర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం పిఎఫ్ని చెక్ చేయగలము, బ్యాలెన్స్ చెక్ చేయగలము, బ్యాలెన్స్ని విత్డ్రా చేయగలము. కానీ ఈపీఎఫ్ వెబ్సైట్ ఎప్పుడు చూడండి అండర్ మెయింటెనెన్స్, లేదంటే సర్వర్ డౌన్ అనేది ఉండడం మనం గమనిస్తున్నాం. అంటే ఇంకా మనకు అటువంటి ఫంక్షన్ ఏది రాలేదని గుర్తుంచుకోవాలి. ఏటీఎం అప్డేట్ అనేది వస్తుంది, కానీ అన్నీ మనకు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ అనేది ఇస్తుంది. సర్క్యులర్ అంటే ఒక అప్డేటు, ఏ విధంగా ఏటీఎం కార్డు వస్తుంది, మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఒకవేళ వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఏటీఎం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏటీఎంకి వెళ్ళి ఏ విధంగా పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలి, ఓకేనా. దానికి సంబంధించి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అలానే మీరు ఈపీఎఫ్కి సంబంధించిన డీలింక్ అప్డేట్ చూడండి. ప్రస్తుతం మనకు ఈ డీలింక్ ఫంక్షన్ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉంది. సుమారుగా ఒక 15 డేస్ గడుస్తుంది. సేమ్ ఇప్పుడు కూడా ఫంక్షన్ ఇంకా అండర్ మెయింటెనెన్స్లో ఉంది, ఓకే. మీరు ఇంకా వెయిట్ చేయండి అని ఈపీఎఫ్ఓ అఫీషియల్గా అక్కడ పోస్ట్ చేయడము మనం చూస్తూనే ఉన్నాం, ఓకే. అలానే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ కూడా డౌనే ఉంది. సో ఇటువంటి టైంలో ఏటీఎం అనేది చాలా కష్టం. ఒకవేళ ఏటీఎం వచ్చినా కూడా వెంటనే ఏటీఎం ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ పిఎఫ్ మనీ విత్డ్రా చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే స్టక్ అవుతుంది. అమౌంట్ విత్డ్రా అయినట్లు మనకు మెసేజ్ వస్తుంది, కానీ మనీ మనం తీసుకోకుండానే మనీ డెబిట్ అయిపోతుంది అన్నమాట. సో అది కొంచెం జాగ్రత్తగా చూసి మనం చేసుకోవాలి. అప్డేట్ అయితే వస్తుంది, నెక్స్ట్ ఒక 1 మంత్ పట్టచ్చు, మరి 1 మంత్ పైనే పట్టచ్చు. సో ఇది మనకైతే ఈపీఎఫ్ నుంచి అయితే కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి, కానీ కొంచెం టైం అనేది పడుతుంది. ముఖ్యంగా ఏటీఎంకి సంబంధించి అయితే చాలా టైం పడుతుంది. అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఒక 1 మంత్ వెయిట్ చూద్దాం. దాని తర్వాత ఏమైనా అప్డేట్ వస్తుందా, లేదా ఇంకా ఏటీఎం వస్తుందని మాటలు మాత్రమే చెప్తారా అనేది మనకు ముందు అప్డేట్లో తెలుస్తుందన్నమాట, ఓకే. ఇదండి అప్డేటు. అలానే డీలింగ్ సంబంధించి కూడా నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత అప్డేట్ రావచ్చు. ఫంక్షన్ అనేది డెవలప్ చేస్తున్నారు, ఎందుకంటే కొన్ని డిలీట్ అవుతున్నాయి, కొన్ని డిలీట్ అవ్వట్లేదు. సో అందుకోసం ఫంక్షన్ ఇంకా డెవలప్ అవుతుంది, ఓకే. ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.